మమ్మల్ని నడిపించమని దేవుడు అడిగితే ఆయన మన మార్గమును చక్కగా నడిపించగలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాపరిశుద్ధమైన, మీ మహోన్నతమైన, అత్యున్నతమైన, ఘనమైన నామానికి కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతి అనే నామముల కన్నా పైనామం కలిగిన మా గొప్ప దేవ, మీ యొక్క గొప్ప నామముకై కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని నిలబడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మీద నాకు ఆత్మాభిషేకమును కుమ్మరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు వాగ్దానం ఇచ్చారు, అంత్య దినములలో అన్ని జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. మీరు ఇచ్చిన వాక్కును బట్టి అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మాభిషేకమును కుమ్మరించండి యేసయ్యా. ఇదిగో మా సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత బలము ఏమిటికి పనికిరానిది. ఈరోజు కేవలం నీ కృప చేత మాత్రమే మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని బలపరచమని దేవా నీ సన్నిధిని ప్రభు ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నీ సన్నిధిని ప్రభు ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో బలహీనులైన వారిని బలపరచండి, శక్తిహీనులైనటువంటి వారిని శక్తితో నింపండి. ఏ విషయంలో ప్రభు పాపపు బంధకముల చేత పట్టబడించినారో వారి యొక్క బంధకములను నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను. ఎవరైతే ఆయా సాతాను యొక్క కట్లతో కట్టబడి ఉంటున్నారో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కట్లు ఈ సంవత్సరం, ఈ వారం, ఈ రోజే తెగిపోను గాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రభు ఇందు బదులుగా మేము ఆశీర్వదించిన వాగ్దానమును మీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి నాయన. ఇంతవరకు ప్రభు పాపములో, శాపంలో, చీకటిలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో వారి జీవితం ఒకవేళ ఉన్నట్టయితే ఈ రోజు నుంచి ప్రభు వారి దుఃఖమును నాట్యముగా మార్చమని అలాగ మార్చగలిగిన దేవుడని ప్రభు మీరు సెలవిచ్చారు. అందుకే లోకానికి వచ్చారని సెలవిచ్చారు. ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సన్నిధిని ఎవరైతే నిలబడి ఆరాధిస్తున్నారు వారందరి మీద మీ యొక్క ఆత్మాభిషేకం, మీ యొక్క అభిషేకమును వారి మీద ప్రభు రెండంతలుగా ఉంచమని మీ సన్నిధిని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఇలాగ మీ సన్నిధిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామమును గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి మీ నామమునకే స్తుతి, మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన మీ సన్నిధిలో ఒక ధూపం వలె సమర్పిస్తూ ఉండగా నైవేద్యం వలె స్వీకరించమని మా స్తుతి ఆరాధన మీ సన్నిధిని సమర్పిస్తున్నా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం.